పాయింట్కి రా, ఎవరుతున్నారు పాయింట్కి రా, నాకే పండి పాయింట్కి రా, నువ్వు పాయింట్కి రా, నువ్వు పాయింట్కి రా, ఎవరుతున్నారు మీరెందుకు మాట్లాడుతున్నారు సార్? మీరెందుకు మాట్లాడుతున్నారు? పాయింట్కి రమ్మనండి. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతాడని నేను అడుగుతున్నాను. కృష్ణాంజనేయులు అయినా సరే తన తరపు రాకుండా కృష్ణాంజనేయులు నోరు మూసుకొని రాసుకోవాలి. అదే విధంగా శేఖర్ రెడ్డి గారు నోరు మూసుకొని రాసుకోవాల్సిందే, అంతే తప్ప వేరే దాంట్లో రాటాయి. ఈ డిబేట్ లోనే మీరు ఎవరు మాట్లాడితే డిబేట్ లో రాలేదో చెప్పండి. ఎన్ని డిబేట్లు? అందుకని ఖచ్చితంగా అడుగుతాం. డిబేట్ జరగకుండా ఉపయోగం ఏముందండి? వచ్చి డిస్టర్బ్ చేసేదానికి ఏంటి ప్రయోజనం? నువ్వు మాట్లాడే పాయింట్కి రా బచ్చాలు. మాట్లాడద్దు, నువ్వు పాయింట్ వస్తాను. నోరు గీరు అంటే నేను అదే మాట్లాడతాను. చేతులు పెట్టుకుని కూర్చోవాలి. కూర్చోవాల్సిందే. బ్రహ్మనాయుడు గారు చూడండి, పెద్దవాడు అని చెప్పి మనం గౌరవిస్తాం. నోరు మూసుకొని గీరు మూసుకొని అని చెప్పి మాట్లాడుతుంటే చాలా దూరం. అది సార్ అలా పోతాం సార్, అలా పోతుంది. ఏమన్నా అంటే బాధపడతాం. బ్రహ్మనాయుడు గారు నోరు మూసుకొని సరే, మీరు ఒక్క నిమిషం నేను చెప్పింది వింటారా, లేకపోతే నన్ను డిబేట్ క్లోజ్ చేయమంటారా? సార్ మీరు అది ఆపాలి కదా, ఆ ఓడి ఆపాలి కదా. వినరా? కృష్ణారెడ్డి గారు పాయింట్ లో రండి సార్. మీరు ఏమండి బ్రహ్మనాయుడు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డిబేట్ యొక్క నిబంధన ఏమిటి? ఎవరు వాళ్ళు వినాలి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడేసేసి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు దూరితే మీ ఇష్టం వచ్చినట్టుగా డిబేట్ చేస్తానికి కుదరదు. దాన్ని నేను అంగీకరించను. రైట్. ఇంకా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం 3 కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నారు. సార్ మిమ్మల్ని తిట్టించలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో మీరు ఇంటరప్ట్ అయ్యి ఎన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి? ఒకసారి చెప్తే వినాలి కదా, ఒక్కసారి చెప్తే వినాలి కదా. ఫస్ట్ డ్రాప్ స్టార్ట్ చేసిందే మీరు. ఏదో పనుండి టైం పెట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఎవరైనా చేయలేం. ఏదో పనుండి టైం పెట్టుకుని వెళ్ళిపోవాలి. తప్పది మీరు చేసినారు. నాకు వెళ్ళిపోవాలని ఉంది. బ్రహ్మనాయుడు అడిగాడు, వెనక్కి వచ్చాం. అది గౌరవం. అన్ని గుర్తుపెట్టుకోండి బాబు. ఈ గుర్తు ఎన్ని చాలా చూసాం. మీరు గుర్తుపెట్టుకుని మంత్రాలు ఏం రాలో ఎవరితో మాట్లాడు? నువ్వు వచ్చిందని పెట్టేటువంటి కోసం నా పేరు ఎత్తావు. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కరు డిగ్రీలు పీజీలు చదువుకున్నారు. అంటే కనీసం మీరు అంతంత చదువులు చదువుకుని కూడా ఎన్నిసార్లు చెప్పను నేను ఒక్కొక్కరికి? ఎన్నిసార్లు చెప్పను? ఎన్నిసార్లు ఆయనకి చెప్పాను, మీకు చెప్తున్నా. ఎవరు వింటున్నారు? ఏం చేయాలి మిమ్మల్ని? ఇంకా నేనే డిబేట్ క్లోజ్ చేసుకోవాలి. మీరు చిన్నపిల్లలు కాదు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పాను, నేను వారికి చెప్పాను సార్ పాయింట్కి రండి అని చెప్పాను. మీరు ప్రతి ఒక్కరు దాంట్లో మీరు ఇంటరప్ట్ అవుతూ వచ్చారు. జనసేన దాంట్లో అవ్వలేదు, కూర్చోండి సార్. అవ్వలేదు, కూర్చోండి. ఎవరు వింటలేదు, అందరూ మీరు ఎవరికి మీ అందరికి వ్యక్తిగతంగా లోపల ఏవో ఉన్నట్టున్నాయి. నాకు అవినీష్ గారికి నాకేముంటది? ఆయన వ్యక్తిగతంగా నా మీద కక్ష పెట్టుకున్నాడు. కృష్ణాంజనేయులు గారిని టీడీపీని తిట్టిన డిబేట్ లో ఎక్కువ ఉంటాయి రియల్ గా చెప్పాలంటే. ఎక్కడండి? మీరు చూసుకోండి.